మేమైతే సేఫ్గా వచ్చామంట కాలేజ్కి. క్యాబ్లో వచ్చాము. బయట అయితే ఏం వైలెన్స్గా లేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉంది. అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని. సో ఇప్పుడైతే మేము కాలేజ్కి కూడా రాగలుగుతాం. Hey guys, welcome to my channel. This is Dr. Revati. I'm back with another vlog. So I would like to give some suggestions regarding abroad studies and situations which are going on in Kyrgyzstan, guys. And abroad వద్దాము అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫైటింగ్స్ కిర్గిస్తాన్లో జరిగిన విషయాలు, అసలు ఏం జరిగింది కిర్గిస్తాన్లో అనేది వీడియో ఎండింగ్లో నేను అంతా క్లియర్గా చెప్పాను. సో వీడియో మొత్తం చూసేసేయండి గైస్. సో లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ గైస్, వీడియోలోకి మ్యాటర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మెనీ ఆఫ్ యూ పీపుల్ ఆర్ జస్ట్ సీయింగ్ ద వ్లాగ్స్ అండ్ నో వన్ ఈజ్ షేరింగ్ టు అదర్స్ గైస్. సో ప్లీజ్ మీరు కొంచెం షేర్ చేస్తే అవతల వాళ్ళు కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అబ్రాడ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. గైస్, కమింగ్ టు ద పాయింట్, 17th May అయితే ఈ ఫైటింగ్ అనేది జరిగింది గైస్. అది ఫారెన్ స్టూడెంట్స్ మీద ఈ లోకల్ కిర్గిస్తాన్ బిష్కెట్ పీపుల్ అయితే ఫైట్ చేశారనమాట. సో కమింగ్ టు దిస్ వీడియో, నేను ఆ టైంలో ఆ 2 weeksలో 17th May జరిగితే ఇట్ వాస్ క్లియర్డ్ ఎట్ 25th May అనమాట. సో ఆ డేస్ అన్నీ మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేసి నేను చెప్తాను. అండ్ మేము ఆ రోజు బయటికి ఎందుకు వెళ్ళాము, మధ్యలో 19th or 20th we went outside guys because we had an visa extension కోసం కాలేజ్కి వెళ్ళాలి. అదర్వైజ్ నార్మల్ డేస్లో అయితే మేము బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఈ ఛాన్స్ లేదు కాబట్టి వి బుక్డ్ ఇన్ బిజినెస్ క్లాస్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ వెంట్ అవుట్ సైడ్. అండ్ అక్కడ మేమైతే వీసా ఎక్స్టెన్షన్ చేసుకొని వర్క్ అయితే చేసుకొని వచ్చాము. అండ్ మేము 3 weeks ఎలా ఉన్నాము అంటే లిటరల్లీ గైస్, యూ పీపుల్ విల్ నెవర్ బిలీవ్. మనమైతే బయట న్యూస్లో వచ్చే గైడ్ లైన్స్ అయితే పక్కా ఫాలో అవ్వాలి గైస్. సో రూమ్స్లో అయితే మేము నైట్ లైట్స్ ఆఫ్ చేసి మార్నింగ్ కూడా అసలు బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఎవరం పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నా కానీ పక్కన ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసేవాళ్ళం కాదు. ఏమీ లేదు. ఫోన్స్ కూడా యూస్ చేసేవాళ్ళం కాదు. సౌండ్స్ బయటికి రాకుండా ఉండేది. కొంచెం గ్రాసరీస్ తెచ్చుకుందాము అన్నా కానీ వీఆర్ నాట్ అలౌడ్ అవుట్ సైడ్ అనమాట. సో అలా ఉండిపోయింది సిచ్యువేషన్. అండ్ ఆ 3 weeks కూడా మేము ఈవెన్ వీ డిడ్ నాట్ కేమ్ అవుట్ సైడ్, ఓన్లీ లంచ్ కోసం వెళ్ళాము మెస్కి, అది కూడా పక్కన రూమ్. గైస్, మేమైతే సేఫ్గా వచ్చామంట కాలేజ్కి. క్యాబ్లో వచ్చాము. బయట అయితే ఏం వైలెన్స్గా లేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ కూల్గానే ఉంది. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో గైస్, కాలేజ్కి అయితే సేఫ్గా వచ్చామన్నమాట. సో మేము ఇక్కడ వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గివ్ లైవ్ ఫోటో అనమాట. సో అదైతే ఇచ్చేసాము. అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సమ్ వర్క్. ఇంకా కొంచెం అదర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత చూశారు కదా, మేము సేఫ్గా వచ్చామని చెప్పడానికి కూడా మేము చాలా భయపడుతుండే, అంత క్రిటికల్గా ఉంటుండే అనమాట బయట సిచ్యువేషన్. ఓన్లీ దే ఫోకస్డ్ ఆన్ స్టూడెంట్స్ అనమాట. ఫారెన్ స్టూడెంట్స్ మీదనే బాగా ఫోకస్ చేశారు వాళ్ళు, లోకల్ వాళ్ళు. సో ఇంకా ఆ మాత్రం భయం ఉంటుంది. ఇంకా మేము బయటికి రాకుండా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే యూ షుడ్ అండర్స్టాండ్. ఇంకా ఇదంతా అయితే మా కాలేజ్ గైస్. ఇంకా మాది అయితే వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది. సో గైస్, అయిపోయిందనమాట. వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో అది ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఐటీ డిపార్ట్మెంట్, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి వచ్చి. సో ఇప్పుడు మేము వెళ్తామన్నమాట. కొంచెం ఉంది, లైబ్రరీలో మా బుక్స్ ఇవ్వాలి. ఇంటికి వస్తున్నామా ఇక్కడే ఉంటున్నామా అనేది, ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను ఫ్రీగా ఇక్కడ కూర్చొని. కాలేజ్లో చాలా డేస్ తర్వాత నేను రూమ్లో నుంచి బయటకు వచ్చానమాట. హ్యాపీగా. సో గైస్, విన్నారు కదా, అది అనమాట. ఎలా అంటే మా సిచ్యువేషన్, ఇంకా మేము లైబ్రరీలో తీసుకున్న బుక్స్, ఆ 1 year ఫస్ట్ సెమ్కి తీసుకున్న బుక్స్ అన్నీ మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో అంతవరకు ఎందుకు వచ్చిందంటే సిచ్యువేషన్, అదర్ యూనివర్సిటీస్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళ ఇండియాకి అయితే వచ్చేసారు. అండ్ వీ ఆర్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇంకా మాకు 2 చాయిసెసే ఉన్నాయి. వన్ ఈజ్ ఇండియా రావడం, లేదంటే అక్కడ ఉండి సెమ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇండియా రావడం అనమాట హాలిడేస్లో. సో ఇంకా అలా మేము లైబ్రరీలో ఇచ్చేసి బుక్స్, అండ్ లాస్ట్లీ అందరం కలిసి మా కాలేజ్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ అందరం కలిసి అనుకొని, పాకిస్తాన్ స్టూడెంట్స్ వెంట్ ఆఫ్, ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ దేర్.
సో మా ఇండియన్ స్టూడెంట్స్ అందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చి లైక్ ఇట్స్ బెటర్ ఎన్ఎంసీ రూల్స్ ఇవన్నీ ఒప్పుకో కాబట్టి లైక్ ఎగ్జామ్ రాసి ఇండియా వెళ్ళింది బెటర్ అనేసి సో ఎగ్జామ్ అయితే రాసాం గైస్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను బుక్స్ లైబ్రరీకి వెళ్ళి కాలేజ్కి వచ్చి వీసా ఎక్స్టెన్షన్కి లైక్ లైబ్రరీకి వచ్చింది దీని పర్పస్ మీద అనమాట. అండ్ గాయస్ మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క కాలేజ్కి లైక్ మా డామ్ ముందు కూడా పోలీసులు ఉన్నారు అండ్ పోలీస్ సెక్యూరిటీ ఉంది అనమాట. అంత సేఫ్గా ఉన్నాం పోలీస్ సెక్యూరిటీ ఉండబట్టి. అండ్ హియర్ ఇన్ అవర్ కాలేజ్ ఆల్సో దే ఆర్ వీఆర్ హ్యావింగ్ పోలీస్ సెక్యూరిటీ అనమాట. సో అక్కడ మీకు రెడ్ కలర్ కాలేజ్ కనిపిస్తుంది కదా, సో అక్కడే అనమాట అక్కడ స్టూడెంట్స్ బాగా విఐపి హాస్టల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హాస్టల్లో బాగా ఫైటింగ్స్ జరిగాయి అనమాట. లైక్ చాలామంది పాకిస్తాన్ స్టూడెంట్స్ అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయారు గైస్ అండ్ లైక్ ఇంజురీస్ చాలా అయ్యాయి అండ్ దే వెంట్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ టైం చూడాలి, ఇంకా సెప్టెంబర్లో మాకు మళ్ళీ కాలేజ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ టైంలో చూడాలి ఎంతమంది వస్తారు ఏంటి అనేసి. అండ్ మేమైతే ఒక ట్రైల్ వేసాం గాయస్. లైక్ ఎలా అంటే మా పక్కన ఒక మ్యాగజైన్ ఉంది. సో ఆ మ్యాగజైన్కి వెళ్ళి లైక్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్న థాట్లో వెళ్ళామన్నమాట. దే రియాక్టెడ్ వెరీ గుడ్. అండ్ లైక్ అంటే చాలా భయపడ్డాము ఆ మ్యాగజైన్లోకి వెళ్ళగానే. లైక్ ఎవ్రీ వన్ ఈ సేయింగ్ అస్ లైక్ లోకల్ వాళ్ళంతా మా వైపే సీరియస్గా చూస్తున్నారు, బట్ వీ షుడ్ నాట్. వాళ్ళకి వెళ్ళి మనం అలా చూడొద్దు. లైక్ వాళ్ళు ఎలా చూసినా కానీ ఇంకా మనం స్మైల్ ఇస్తూనే ఉండాలి, లైక్ ఇంకా వాళ్ళని పట్టించుకోకూడదు అనమాట. సో వీ ట్రైడ్ ఇట్, ఓకే డన్, వర్కౌట్ అయిందనమాట. సో ఇంకా మాకు కావాల్సిన స్నాక్స్ అవన్నీ ఒక 10 minutesలో అలా తీసేసుకొని వచ్చేసామన్నమాట జెట్ స్పీడ్లో. అండ్ గాయ్స్ ఇంకా నేను కరెక్ట్గా ఏ రోజైతే జరిగిందో అదే 1 month లేటర్ నేను వీడియో తీశాను, అది చూసేసేయండి గైస్. సో గైస్ నేనైతే మళ్ళీ 1 month తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ ఎట్లుంది, అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని. సో ఇప్పుడైతే మేము కాలేజ్కి కూడా రాగలుగుతున్నాం అనమాట. స్టార్టింగ్లో అయితే మేము భయపడ్డాము, మీరు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు. క్యాబ్ ఎక్కడానికి కూడా భయపడుతుండే, అంటే బయట పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి. సో ఈ గొడవలో ఎక్కువ ఇండియన్ పీపుల్ అయితే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, ఓన్లీ పాకిస్తాన్ స్టూడెంట్స్ ఇంకా ఈజిప్ట్ వాళ్ళు మాత్రమే అయ్యారనమాట. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫారిన్ స్టూడెంట్స్ ఈ మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో వాళ్ళని మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఫారిన్ స్టూడెంట్స్ నుంచి. అండ్ ఇంకేంటంటే లైక్ 9F స్టూడెంట్ వీసాతో వెళ్ళే వాళ్ళు ఎవరు వర్క్ చేయడానికి వీల్లేదన్నమాట. సో మీరు వర్క్ చేయడానికి వచ్చి 9F స్టూడెంట్ వీసాతో వచ్చి మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తే అది నాట్ వ్యాలిడ్ అనమాట. ఇక్కడ ఈ ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా, ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారనమాట. సో చాలామంది వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇలానే చేశారు కాబట్టి ఆ గొడవలు అనేవి జరిగాయి. అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి అలా జరిగాయి అనమాట. సో ఫారిన్ స్టూడెంట్స్కి ఒకటే చెప్పేది, మీరు ఏ వీసాతో అయితే వస్తున్నారో ఆ పని మాత్రమే చేయండి, ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఏం చేయొద్దు. లైక్ పార్ట్ టైం జాబ్ చేద్దాము అది ఇది అనేది. కొన్ని కంట్రీస్కి స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ అనేది ఎలా ఉంటుంది, సో యూ కెన్ క్యారీ ఆన్ విత్ దట్ అనమాట. అండ్ ఇంకా అసలు గొడవ ఏం జరిగింది అనేది ఫస్ట్ దాంట్లో చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఇదే టైంలో కరెక్ట్గా 1 month బ్యాక్ ఇదే జరిగిందనమాట. సో ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి ఇలా వర్క్ చేయడం వల్ల ఈజిప్ట్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ని రియాక్ట్ అవ్వడం వల్ల, హార్ష్గా అలా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్ కొంచెం పెద్ద గొడవ జరిగింది. ఇంతకుముందు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. అండ్ ఇంకా లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే మీరైతే లైక్ మేము సఫర్ అయింది ఎలా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని మనం ఇబ్బంది పెట్టడం, మన పేరెంట్స్ మనల్ని అడగడం ఇండియా వచ్చేయండి అది ఇదని. కానీ ఇఫ్ ఇన్ కేస్ మేము చాలామంది వేరే యూనివర్సిటీస్ స్టూడెంట్స్ అయితే వెళ్ళిపోయారనమాట ఇండియా. సో అలా చేయొద్దు. లైక్ ఎట్లా అంటే ఎన్ఎంసీ రూల్స్ మీకైతే ఒప్పుకోవన్నమాట. లైక్ సెమిస్టర్స్ ఆన్లైన్ క్లాసెస్ ఎలో చేయదు. సో ఇంకా మేమైతే ఇక్కడే ఉండి సెమిస్టర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే చాలా బెటర్ అనమాట, ఏం అలా రియాక్ట్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అలా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లైక్ ఎవరైనా ఫాలో అవుతున్నారు మనల్ని అని అంటే మీరు ముందే ఫైన్ చేసి లైక్ తప్పించుకోవాలన్నమాట. అండ్ సో మేము ఆ గొడవ జరిగే రోజు అయితే 1 week వరకు 13th స్టార్ట్ అయింది. సో 20 వరకు కూడా మేము 13th స్టార్ట్ అయితే 21 week వరకు కూడా మేము బయటికి అయితే రాలేదు ఫ్రెండ్స్. సో మాకైతే మా కాలేజ్ వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు, లైక్ ఫుడ్ కానీ. ఆబ్వియస్లీ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మన స్టూడెంట్స్కి అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇక్కడ వీళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అందరూ అలా ఉండరు.
సో ఇంకా నాకు అది బాగా నచ్చింది. అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా సార్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం, దీని వాళ్ళు వచ్చి అండ్ ఫుడ్ ఇవ్వడం కానీ అది చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నాను అనమాట. అండ్ కేర్ తీసుకున్నారు. లైక్ మాకు మా డామ్ ముందు సెక్యూరిటీ పెట్టించడం కానీ అలా జరిగిందనమాట. సో ఇంకా మీరైతే ఆ గొడవలు జరిగేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇలాంటివి జరిగితే మీరైతే బయటికి రాకూడదు అనమాట. అవన్నీ క్యూర్ అయిన తర్వాత, అవన్నీ సెటిల్ అయిన తర్వాత మీరైతే బయటికి రావాలి. అండ్ ఇంకా ఏంటంటే, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు. లైక్ మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేసామన్నమాట ఈ గొడవల తర్వాత. సో ఇంకా అలా ఒక 1 వీక్ అలా చాలు. నేనైతే 2 డేస్ అట్లా వెళ్ళాను అనమాట. తర్వాత బస్సులోనే వచ్చాను. సో నాకేమంత ప్రాబ్లం అనిపించలేదు. సో మనం మధ్యలో మన సరౌండింగ్స్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. సో నేనైతే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానే అనుకుంటున్నాను. సో మీరు ఏం భయపడాల్సిన అక్కర్లేదు. సో మీరైతే స్టడీ చేయడానికి వచ్చారు. ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటాయి, ఇక్కడనే కాదు యూఎస్లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఈ కంట్రీ అనే కాదు. సో అదొకటి మైండ్లో పెట్టుకొని మనం ప్రికాషన్స్ కానీ అలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు రూల్స్ న్యూస్లో ఏం చెబుతారో రూల్స్ అవన్నీ మనం ఫాలో అవుతూ ఉండిపోవాలన్నమాట. సో అండ్ గాయ్స్, నేనైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.